హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ గురించి చూద్దాం. సో ఎందుకు ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నిందంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక ట్వీట్ లాగా చేశారనమాట. అంటే ఈ పిఎం ముద్రా యోజన 11 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది బిజినెస్ యాక్టివిటీని ఇండియాలో ఎలా పెంచుతుంది అనే ఒక ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ ఒక ఇంపార్టెంట్ ట్వీట్, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా మనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనకి ఆల్రెడీ ఇది లాంచ్ చేసి 11 ఇయర్స్ అయింది కాబట్టి చాలాసార్లు ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగే ఉన్నారు. మళ్ళీ మీరు రాబోయే ఎగ్జామ్స్లో కూడా అప్డేటెడ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో టోటల్గా ఈ స్కీమ్ గురించి మనం ఈ పిఎం ముద్రా స్కీమ్ గురించి డీటెయిల్స్ చూద్దాం. అయితే దీని వర్కింగ్ నేచర్ చూద్దాం. ఫస్ట్ అసలు ఎందుకు ఉంది అని అంటే, జనరల్గా చాలామందికి బిజినెస్ చేయాలనే ఒక ఐడియా ఉంటుంది, రైట్? అలాగే గవర్నమెంట్ కూడా బిజినెస్ యాక్టివిటీని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనుకుంటుంది, చిన్న చిన్న బిజినెస్ని కూడా. దానివల్ల జీడిపి పెరుగుతుంది. అయితే మనం లోన్ తీసుకోవాలంటే మనకి చాలా కొలాటరల్స్ కావాలి. అంటే ఏదో ఒక ప్రూఫ్ పెట్టాలి. ఏదో ఒక ప్రూఫ్ పెడితే తప్పితే మనకి ఎవరు ఇవ్వరు. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే, కొలాటరల్ లేకపోయినా కూడా, ప్రూఫ్ లేకపోయినా కూడా ఒక సర్టెన్ లిమిట్ వరకు గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా బ్యాంక్స్ మీకు లెండింగ్ ఇస్తాయి. మీరు ఏదైనా బిజినెస్ చేసి దానికి తక్కువ ఇంట్రెస్ట్తో తిరిగి పే చేసేసేయచ్చు. సో దట్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్, రైట్? ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం, బ్యాక్గ్రౌండ్. ఇంకా వర్కింగ్ నేచర్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వచ్చే కమింగ్ స్లైడ్స్లో. సో ఈ స్కీమ్ లాంచ్ చేసిన డేట్ వచ్చేసరికి ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు డైరెక్ట్గా ఇయర్సే అడుగుతున్నారు. యూపీఎస్సి ఇలాంటి వాటిలో హయ్యర్ లెవెల్ సివిల్ సర్వీస్లో అడగకపోవచ్చు కానీ, బట్ స్టేట్ పీసీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్ వీటిలన్నింటిలో కూడా ఇయర్స్ కూడా అడుగుతున్నారు, రైట్? ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇది 8th ఏప్రిల్ 2015 మనకి లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మొన్న రీసెంట్గానే April 8th కంప్లీట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్. 11 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితే దీని విజన్ ఏంటంటే, థీమ్ కూడా అడుగుతుంటారు. విజన్ ఫండింగ్ ద అన్ఫండెడ్. అన్ఫండెడ్ అంటే ఎవరైతే క్రెడిట్ దొరక్క బిజినెస్ చేయాలన్న ఆలోచన మనకు ఆపేసుకుంటారో వాళ్ళని ఈ స్కీమ్ ద్వారా ఫండింగ్ సపోర్ట్ చేయడమే ఈ యొక్క స్కీమ్ ఆబ్జెక్టివ్, ఫండింగ్ ద అన్ఫండెడ్. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఎవరైతే క్రెడిట్ లేకుండా, అందుబాటులో బ్యాంక్స్ నుంచి రాకుండా, ప్రూఫ్స్ పెట్టలేక ఆగిపోయారో వాళ్ళని సపోర్ట్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్. దాంతోపాటు కొలాటరల్ ఫ్రీ లోన్, అంటే ఏ ప్రూఫ్ లేకుండా కూడా మనం మనీ తీసుకోవడానికి, లోన్స్ తీసుకోవడానికి. అయితే మ్యాక్సిమం లిమిట్ ఈ స్కీమ్ కింద ఎంత అంటే 20 lakhs. అంతకన్నా ఎక్కువ అయితే మీకు లోన్ రాదనమాట. సో మ్యాక్సిమం 20 lakhs, రైట్? నెక్స్ట్, ఎవరు ఈ స్కీమ్ ద్వారా మనీ తీసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు అంటే నాన్ కార్పొరేట్స్ కాకుండా, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఏవైతే మనకి కార్పొరేట్ ఫిర్మ్స్ ఉన్నాయో అవి కాకుండా చిన్న చిన్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అందరూ కూడా లోన్స్ తీసుకోవచ్చు. నాన్ ఫార్మ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. నాన్ ఫార్మ్ అంటే ఏంటి? అగ్రికల్చర్ కాకుండా మిగిలిన ఎంఎస్ఎంఈస్, అది చెప్పులు, టెక్స్టైల్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. ఓకే, అలాగే ట్రేడింగ్, సర్వీసెస్, అల్లీడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. సో ఎవరైనా కూడా ఇక్కడ లోన్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే కోర్ ఫార్మ్ యాక్టివిటీస్, క్రాప్స్ గ్రో చేయడానికి మటుకు మనకి ఇది అందుబాటులో ఇవ్వట్లేదు. దానికంటూ సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి, కిసాన్ క్రెడిట్ కార్డ్ కానీ ఇలాంటివి. ఇక్కడ అగ్రికల్చర్ అల్లీడ్ సెక్టార్స్ లైక్ క్యాటిల్ వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు, కానీ కోర్ అగ్రికల్చర్ మనకి దీంట్లో అలో లేదనమాట. వాళ్ళకి సపరేట్గా వేరే స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, సో రీసెంట్గా 27th March 2026 కల్లా ఇప్పటి వరకు ఎంత లోన్స్ ఈ స్కీమ్ గ్రాంట్ చేసిందంటే 40.07 lakh crores, నాట్ క్రోర్స్, lakh crores. అండ్ ఎంతమంది దీని నుంచి లోన్ తీసుకున్నారంటే 57 కోట్ల మంది అకౌంట్స్, ఎంఎస్ఎంఈ ముద్రా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని లోన్స్ తీసుకున్నారు. సో ఇది పైది అమౌంట్, ఇదేమో నెంబర్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు వర్కింగ్ నేచర్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ పిఎం ముద్రా బ్యాంక్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా లోన్స్ కావాల్సిన వాళ్ళకి డైరెక్ట్గా లోన్ ఇవ్వదు. అంటే ఇప్పుడు మనకి లోన్ కావాలనుకోండి, ఈ పిఎం ముద్రా బ్యాంక్ నుంచి మనం తీసుకోలేం. వీళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా అయితే బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇస్తారు, కానీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు? కొలాటరల్ పెట్టాలంటారు, ఎందుకంటే వాళ్ళు మనీ వేస్ట్ చేయరు. సో అందుకని గవర్నమెంట్ పిఎం ముద్రా బ్యాంక్ క్రియేట్ చేసి ఆ ఫండింగ్ బ్యాంక్స్కి ఇస్తుంది. సో ఈ బ్యాంక్స్కి పిఎం ముద్రా నుంచి మనీ వెళ్తాయి. ఈ బ్యాంక్స్ ఏం చేయాలి? ఆ మనీని ఓన్లీ ఎవరైతే మనకి బిజినెస్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఆ సపరేట్ ఫండ్, దాని నుంచి కాస్త ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు, మినిమం ఇంట్రెస్ట్ ఉంటుంది, కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉన్నారు చూడండి. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ లిమిటెడ్, ముద్రా అంటాం దాన్ని, ముద్రా బ్యాంక్. సో ఇదేం చేస్తుంది?
బ్యాంక్స్కి మనీ ఇస్తుంది, ప్రజలకి ఇవ్వదు, డైరెక్ట్గా పీపుల్కి ఇవ్వదు, బ్యాంక్స్కి ఇస్తుంది. అండ్ ఆ బ్యాంక్స్ని మనం మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్ హిస్టరీ ఉందో వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తారు అనమాట. అది బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే మైక్రో ఫినాన్స్ లైక్ ముతూట్ ఫినాన్స్ ఇలా అవ్వచ్చు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ బజాజ్ ఫినాన్స్ అవ్వచ్చు, రైట్. సో వీళ్ళు డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మనీ ఇస్తారనమాట, రైట్. సో వాళ్ళు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు, ఎవరు తీసుకున్న వాళ్ళు బారోవర్స్, రైట్. వాళ్ళు లోన్స్ తీసుకొని రెగ్యులర్గా తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళు తిరిగి పే చేయాలి. అయితే ఇక్కడ ఒక క్రిటిసిజం ఏంటంటే, ముద్రా బ్యాంక్ నుంచి ఈ ఫినాన్సింగ్ ఏజెన్సీస్ మనీ తీసుకుంటున్నాయి, మంచిదే, కానీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంలో కాస్త జాప్యం ఉండడం, లేదా ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి క్రిటిసిజం కూడా ఉంది. సో ఇది గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడి నుంచి ఆ ముద్రా బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఇచ్చే దగ్గర మటుకు కాస్త క్రిటిసిజం అనేది ఉంది కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో, రైట్. సో ఇవి మనకి ఆర్కిటెక్చర్ అంటే స్ట్రక్చర్, ఎలా ఈ ముద్రా యోజన అనేది వర్క్ చేస్తుందని. ఓకే, సో ఎవరు తీసుకోవచ్చు, ఆల్రెడీ మనం చూసాం. బిజినెస్ లోన్స్, వెండర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, షాప్ కీపర్స్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అంటే మనకి ల్యాండ్, బిల్డింగ్లు, టెక్నాలజీ ఇలాంటి కాకుండా బిజినెస్ రన్ చేస్తూ మనం ఇన్పుట్స్ తెచ్చుకొని అమ్ముతూ ఉంటాం, వాటిని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో త్రూ ముద్రా కార్డ్స్, సో అవి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఎక్విప్మెంట్ ఫినాన్స్ కూడా తీసుకోవచ్చు, అంటే మెషినరీ, ఎక్విప్మెంట్, ఇవి కూడా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఫర్ కమర్షియల్ యూజ్ ఓన్లీ, నాట్ ఫర్ ఓన్ పర్పస్. అలాగే అల్లీడ్ లోన్స్, అగ్రికల్చర్కి అయితే ఇవ్వరు, కోర్ అగ్రికల్చర్ క్రాప్స్కి, ఓన్లీ అల్లీడ్ సెక్టార్స్కి మటుకు ఇస్తారనమాట. వీళ్ళందరూ కూడా మనీ తీసుకోవచ్చు పిఎం ముద్రా స్కీమ్ నుంచి. అయితే ఈ పిఎం ముద్రాలో మనకి టోటల్ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎక్స్టెండెడ్ కేటగిరీ, 4th కేటగిరీ కూడా యాడ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు 3 కేటగిరీసే ఉన్నాయి. అయితే 2021లో తరుణ్ ప్లస్ అనేది కూడా తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ కిషోర్ కేటగిరీ. ఈ కేటగిరీ లోన్స్ ఎంత ఇస్తారంటే 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్స్ ఇస్తారు, స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 టిల్ 5 lakh. ఓకే, నెక్స్ట్ శిశు అయితే 50 less than that. ఫస్ట్ ఈ కేటగిరీ చూద్దాం, చిన్న నుంచి పెద్దకు వెళ్దాం. శిశు కేటగిరీ 50,000 ఆర్ లెస్ దాన్ దట్ మనకి లోన్ అనేది ఇస్తారనమాట. అదే కిషోర్ అయితే 50,000 to 5 lakhs వరకు లోన్స్ ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ తరుణ్ లోన్ వచ్చేసరికి 5 lakhs అప్ టు 10 lakhs కూడా తీసుకోవచ్చు. అండ్ తరుణ్ ప్లస్ అయితే 10 lakhs నుంచి 20 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. ఇది రీసెంట్లీ ఎక్స్టెండెడ్ స్కీమ్ అనమాట, ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఇవి కేటగిరీస్ లోన్స్. అయితే ఈ లోన్ ఎవరెవరికి ఇస్తారు, ఏ లోను తరుణ్ ప్లస్ ఎవరికి ఇస్తారు, తరుణ్ ఎవరికి ఇస్తారు, శిశు ఎవరికి ఇస్తారంటే అవి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ శిశు లోన్స్ ఏం చెప్పుకున్నాం, అప్ టు 50,000. ఇది ఎవరికి ఇస్తారంటే చిన్న బిజినెస్, ఎవరైతే మనకి పెట్టి బిజినెస్, పానీపూరి ఇలాంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అండ్ ఫస్ట్ టైం ఎర్లీగా ఇప్పుడే బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు, వాళ్ళకి 50,000 వరకు లోన్ ఇస్తారనమాట. ఏ క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు, ఏ కొలాటరల్ కూడా మనకు అవసరం లేదు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి శిశు లోన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ కిషోర్, ఇది 50,000 నుంచి 5 lakh వరకు ఇస్తారు. అయితే ఇవి ఎవరికి ఇస్తారు, ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ హిస్టరీ ఉందో, అంటే చిన్న బిజినెస్ వాళ్ళు ఓన్ మనీతో చేసుకొని ఉంటారు, వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడానికి కావాలంటే 50,000 నుంచి 5 lakh వరకు ఇస్తారు. దీనికి వాళ్ళు బిజినెస్ యాక్టివిటీ చేసినట్టు, ట్రాన్సాక్షన్ జరిగినట్టు ప్రూఫ్ చూపించాలన్నమాట. ఇది బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, డే టు డే ఆపరేషన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ తరుణ్, అబోవ్ 5 lakh to 10 lakh. ఇవేంటంటే ఎవరైతే మనకి గ్రోయింగ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నా, అంటే మెల్లిగా వాళ్ళు గ్రో అవుతూ ఉన్నారు, ఆల్రెడీ 1 లక్ష 5 లక్షలు మనకి ఇన్వెస్ట్ చేసి మెల్లిగా గ్రో అవుతుంది, పాజిటివ్ సినారియో ఉంది. సో వాళ్ళు ఇంకా పెద్దగా ఎక్స్టెండ్ అవ్వాలంటే మనీ తీసుకొని 5 lakh నుంచి 10 lakh వరకు కూడా బిజినెస్ చేయొచ్చు అనమాట. సో అంబిషియస్ బిజినెస్, ఎవరైతే ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో, ఛాన్స్ ఉందో, స్కోప్ ఉందో. అండ్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది తరుణ్ ప్లస్, 10 lakh నుంచి 20 lakh వరకు కూడా తీసుకోవచ్చు. ఇవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆల్రెడీ లోన్స్ తీసుకొని ప్రాపర్గా తిరిగి పే చేసేస్తున్నారో వాళ్ళకి ఈ లోన్ అమౌంట్ అనేది ఇస్తారనమాట. అంటే ఆల్రెడీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసి రెగ్యులర్గా టైంకి పే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ తరుణ్ ప్లస్ అనేది ఇస్తారనమాట. 2024లో ఇది ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద పిఎం ముద్ర స్కీమ్ కేటగిరీస్. ఇప్పుడు అచీవ్మెంట్స్ చూద్దాం, డేటా చూద్దాం. హైయెస్ట్ పిఎం ముద్ర స్కీమ్స్ ఎవరిచ్చారంటే ఇప్పటి వరకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అంటే మనీ, ఉత్తరప్రదేశ్ టాప్ ఇప్పటి వరకు.
సెకండ్ బీహార్. టాప్ 2 గుర్తుపెట్టుకోండి, థర్డ్ కూడా కావాలంటే చూసుకోండి. జనరల్గా మహారాష్ట్ర పెట్టేస్తారు ఆన్సర్, ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువ బిజినెస్ యాక్టివిటీ ఉంటుందని, రైట్? బట్ ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత మహారాష్ట్ర. నెక్స్ట్ ఉమెన్ బారోవర్స్, అంటే టోటల్ ఒక 100 మంది ఉంటే అందులో 59 మంది, దగ్గరగా 60 మంది, 60% మంది టోటల్ బారోవర్స్లో ఉమెనే ఉన్నారు. అండ్ మనీలో చూసుకున్నాం అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ డిస్బర్స్ చేసిందో దానిలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందంటే 37.47% ఉంది. ఓకే, సో 37.45% ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఉమెన్కి వెళ్ళింది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్లో అయితే దగ్గర 60%. ఓకే, న్యూ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి నెంబర్స్లో అంటే తీసుకున్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 21% మంది. అండ్ ఇచ్చిన మనీలో కొత్త వాళ్ళకి ఇచ్చిన మనీ ఎంత అంటే 30.09%. ఓకే, 30.09% ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ అయితే 21%. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ లోన్ అకౌంట్స్లో 45.52% వీళ్ళకి వెళ్ళింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూసుకుంటే 31.77% వెళ్ళింది. సో మనీ అడగొచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కూడా అడగొచ్చు. యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద స్కీమ్. ఈ స్కీమ్ యొక్క స్కోప్ ఏంటి? ఇంకా కూడా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయాలని ట్రై చేస్తుంది, డిజిటలైజ్ చేస్తుంది, రైట్? లోన్ ప్రాసెస్ ఇంకా సింప్లిఫై చేసి ఈజీగా ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, అలాగే డిజిటలైజేషన్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ డిజిటల్గానే అయ్యేలాగా చూస్తుంది. సో దానివల్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కూడా ఆపేయచ్చు. అండ్ లాస్ట్లీ జన్ సమర్థ్ పోర్టల్ కూడా ఒకటి ఎనేబుల్ చేశారు. ఇదేంటంటే అన్ని ముద్రా లోన్స్ నుంచి తీసుకున్న స్కీమ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసేలాగా. సో ఇది ఫ్యూచర్ స్కోప్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద పిఎం ముద్రా స్కీమ్. ఈ స్కీమ్ నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.